లైక్ కొట్టిరా ఫస్ట్ వెళ్ళి లైక్ కొట్టేసేయండి. లైక్ కొట్టేసినాక మళ్ళీ మనం వచ్చి మాట్లాడుకుందాం. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఉదయకృష్ణ 365. సో ఇప్పుడు మనం ఒక సీరియస్ మ్యాటర్ మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మ్యాటర్ మొదలు పెట్టాలంటే దీనికి సంబంధించిన కొంచెం బ్యాక్ స్టోరీ మీకు చెప్తాను. సో బేసిక్గా బంగ్లాదేశ్లో ఏం జరిగింది, షేక్ హసీనా ప్రభుత్వాన్ని గద్దెదించడం కోసం ఇంక్విలాబ్ మంచ్ అనే ఒక సంస్థ ఏర్పడ్డాయి, ఒక రాడికల్ గ్రూప్. ఆ రాడికల్ గ్రూప్ కన్వీనర్ ఎవరైతే ఉన్నారో షరీఫ్ ఉస్మాన్ హదీ అనే వ్యక్తి. సో దాని గురించి ఇష్టం. సో షేక్ హసీనాని ఎప్పుడైతే బయటికి పంపించినారో, ఇండియాకి పంపించినారో, ఆ తర్వాత ఈ రాడికల్ గ్రూప్ ఏదైతే ఉందో ఈ గ్రూపు జనాల్లో బాగా ప్రాచుర్యం పొందింది. ఎప్పుడైతే ఇంటరిమ్ గవర్నమెంట్ యూనిస్ వచ్చిందో, ఆ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఇంక్విలాబ్ మంచ్ అనే సంస్థను బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది. సో వీళ్ళు పొలిటికల్గా ఎదుగుదాం అనుకున్నారు, అక్కడ వీళ్ళకి ప్రాబ్లం వచ్చింది. సో ఇప్పుడు ఏం జరిగింది తర్వాత స్టోరీ ఏంటంటే, సో ఈ వ్యక్తి స్వతంత్రంగా ఢాకాలో పోటీ చేద్దాం అనుకున్నాడు. సో పోటీ చేద్దాం అనుకున్నప్పుడు ఈయన ప్రచారం నిర్వహిస్తున్న టైంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఈయనని కాల్చినారనమాట. సో అక్కడ ఉన్న గవర్నమెంట్ ఏం చేయాలి, వాళ్ళని పట్టుకొని శిక్షించాలి. కానీ అలా కాకుండా ఆ కాల్చిన వ్యక్తులు మేబీ ఇండియాకి పోయి ఉండొచ్చు అని ఒక పనికిరాని అపవాదిని ఒకటి క్రియేట్ చేసి వాళ్ళ మనసులో ఇండియా మీద ఒక వ్యతిరేక భావాన్ని పెంచింది. దీపు చంద్రదాస్ని ఘోరంగా కిరాతకంగా కొట్టి చంపినారనమాట. చంపడమే కాదు, ఆ తర్వాత ఆయన శవాన్ని చెట్టు కొయ్యలాడేసి ఆ శవాన్ని నిప్పట్టించినారనమాట. అంత ఘోరంగా బిహేవ్ చేసినారంటే అంత ఘోరంగా బిహేవ్ చేసినారు. నేనేమంటున్నానంటే, బేసిక్గా ఎప్పుడైనా సరే ఏదన్నా దేశంలో ఏదన్నా దాడులు జరిగితే ఇండియన్స్ బాగా రెస్పాండ్ అవుతారు కదా. లేకపోతే పాలస్తీనా మీద దాడి జరిగినప్పుడు జై పాలస్తీనా అని కొద్దిమంది అంటారు, ఆలయసం అంటారు. మరి ఇప్పుడు అక్కడ హిందువులు చచ్చిపోతున్నారు కదా, ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అంటే, పాలస్తీనా ఉన్న వాళ్ళ ప్రాణాలు బంగ్లాదేశ్లో ఉన్నాయి కావా, ఆలయసం బంగ్లాదేశ్ అని పెట్టచ్చు కదా, బంగ్లాదేశ్ హిందూస్ అని పెట్టచ్చు కదా, ఎందుకు పెట్టట్లేరు? వై? మానవత్వం అక్కడ అంతే ఇక్కడ అంతే కదా. మరి ఇక్కడ మానవత్వం లేదా? ఇక్కడ వచ్చింది కానీ ఇక్కడ లేదా? ఏమైపోతున్నారు? ఎందుకు ఇట్లా? మనం అంతా ఒక యూనిటీగా ఉండాలి, ఇట్లాంటి వాటిని కలిసికట్టుగా ఎదుర్కోవాలి. ఇది మనందరి బాధ్యత. ఎవరైనా హిందూ మీద అటాక్ చేస్తే తీవ్రంగా ఖండిద్దాం. అండ్ ఇంకొక దీపు చంద్రదాస్ కాకుండా చూసుకుందాం. మీరు సబ్స్క్రైబ్ ఉదయకృష్ణ 365. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. థ్యాంక్ యూ సో మచ్.